హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి అమౌంట్ రిలీజ్ డేట్ అయితే రేపు అంటే ఈ నెల 7వ తేదీన అమౌంట్ రిలీజ్ చేస్తామని చెప్పారు కదా. దీనికి సంబంధించి మనకి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వెల్ఫేర్ లాగిన్లో అయితే ఎనేబుల్ చేయడం జరిగింది. సో ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరి నేమ్ అయితే ఉంటుందో వాళ్ళకే ఈ చేయూత పథకానికి సంబంధించి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి అక్కడ మనకి ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. యాక్టివ్లో ఉంటే ఏం ప్రాబ్లం లేదు. ఏమైనా ఇన్యాక్టివ్ అని వస్తే మాత్రం మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించండి. మీరు ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్నా కూడా ఎన్పిసి అనేది స్టేటస్లో యాక్టివ్ అని రాకపోతే మాత్రం మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వదు. సో ఫైనల్గా అయితే మీరు సచివాలయంలో ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఈ లిస్ట్ అనేది ఓన్లీ మీ సచివాలయంలో మాత్రమే మీరు చూడగలరు. సో మీ వాలంటీర్స్కి అడిగినా కూడా స్టాఫ్ని అడిగి అయితే మీ నేమ్ ఉందా లేదని చెప్తారు. వేరే సచివాలయంలో అయితే నేమ్ అనేది చెక్ చేయడానికి అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.